నమస్కారం. ఏబిఎన్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. జయ జయ శుభకర వినాయక కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో పాడుతా తీగా విన్నర్ జాహ్నవి, అలాగే ప్లేబ్యాక్ సింగర్, స్టేజ్ షోస్ చేసిన, అలాగే ఇంకా దూరదర్శన్లో మంచి పాటల పల్లకి ప్రోగ్రాంలో పాటలు పాడిన సూర్య గారు, అలాగే ఎస్బీబీసీలో పాటలు పాడి వికాస్ కూడా మనతో పాటు ఉన్నారు. తను కూడా ప్లేబ్యాక్ సింగర్గా అలాగే రికార్డింగ్స్ కూడా చేశారనమాట. సో వీ నలుగురు కూడా ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో వారందరితో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయకుడిని స్మరించుకుంటూ మంచి మంచి భక్తి పాటలు పాడించుకుంటూ, అలాగే వారు ఏం చేస్తున్నారు, వాళ్ళ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా వారిని అడిగి తెలుసుకుందాం రండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకే, మనమైతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. కానీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికన్నా ముందు మీరందరూ కలిసి ఒక మంచి దేవుడి పాట పాడితే మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేయండి. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय फालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. చాలా అద్భుతంగా పాడారు. నిజంగా చాలా అంటే చాలా. మీరు పాడుతుంటే నేను ఎందుకు నేర్చుకోలేదు, వీళ్ళందరూ భలే పాడుతున్నారే అనిపించింది. చాలా చాలా బాగా పాడారు. ఓకే జాహ్నవి, ఫస్ట్ నువ్వు చెప్పు, అసలు యాక్చువల్గా నీకు ఈ పాటలు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే ఇంట్లో ఎవరైనా సింగర్స్ ఉన్నారా, లేదంటే నువ్వు నీతోనే సింగర్ స్టార్ట్ అయ్యారా మీ ఇంట్లో? నాట్ యాక్చువల్లీ ఇంట్లో సింగర్స్ ఎవరు లేకుండే. నాకు సింగింగ్ మీద ఇంట్రెస్ట్ నాకు 3 years ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచే టెంపుల్స్లో పాడడము అట్లాగా స్లోలీ ఐ హ్యావ్ స్టార్టెడ్ సింగింగ్. Then my first reality show, Bol Baby Bol season 3 nunchi I kept on giving reality shows. Okay. Then I stopped with Paduta Tiyaga in 2017. I won that reality show. Appudu Balu garu unde. I was really happy and blessed to share a stage with him. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే ఆయనతో పాడటం అన్నది మామూలు విషయం అంటే ఆయన ముందు పాడటం అన్నది ఎగ్జాక్ట్లీ మామూలు విషయం. అంటే బాలు గారు నీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏమన్నా గుర్తు? నా ఫస్ట్ సాంగ్ ఆడిషన్ అప్పుడు నిన్ను కోరి వర్ణం పాడాను. సో he said that I resembled Chitramma's voice, so that was a very big compliment to me actually. Auditions లోనే కాంప్లిమెంట్ కొట్టేసావు అన్నమాట అయితే. వెరీ నైస్. ఓకే, అండ్ నీకు 3 సంవత్సరాల నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేశాను కదా? ఎప్పుడు అంటే ఎవరి దగ్గర నేర్చుకున్నావు? ఇనిషియలీ వైజాగ్లో ఉండుండే మేము. సో వైజాగ్లో ఫస్ట్ కర్ణాటిక్ మ్యూజిక్ స్టార్ట్ చేసి దెన్ వి మూవ్ టు హైదరాబాద్. అక్కడ కూడా కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకున్నాను. తర్వాత మేము మహారాష్ట్ర మూవ్ అవ్వాల్సి వచ్చింది. అక్కడ ఐ లెర్న్ సమ్ హిందుస్థానీ మ్యూజిక్. అలాగా సగం కర్ణాటిక్ సగం హిందుస్థానీ నేర్చుకొని ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. అంటే పూర్తిగా ఫినిష్ చేయలేదు ఇంకా. ఓకే, నేర్చుకుంటున్నాను ఇంకా. ఓకే, డన్. అంటే మమ్మీ సపోర్ట్, ఇంట్లో అందరు సపోర్ట్? యా దే ఆర్ సో సపోర్టివ్. అందుకే ఐ థింక్ సపోర్ట్ ఉండబట్టే ఐ హావ్ కమ్ టిల్ హియర్. ఓకే, ఒక మంచి సాంగ్ పాడతావా? యా తప్పకుండా. जटाटवीगलज्जलप्रवाहपावितस्थले गलेवलम्ब्यलम्बिताम्बुजङ्गतुङ्गमालिकां ढमड्ढमड्ढमड्ढमन्निनादवट्टमर्वयं चकारचण्डताण्डवं तनोतु न शिवम्. जटाकटाह सम्भ्रमभ्रमन्निलिम्प निर्झरी विलोलवीचि वल्लरी विराजमानमूर्धनि धगद्धगद्धगज्ज्वलल्ललाटपट्टपावके किशोरचन्द्रशेखरे रतिः प्रतिक्षणं मम. నైస్, బాగా పాడావు. థ్యాంక్ యూ. సూర్య గారు బాగున్నారా?
మీరు ప్లేబ్యాక్ సింగర్గా అలాగే స్టేజ్ షోస్ ఇస్తూ దూరదర్శన్లో పాటల పల్లకి ప్రోగ్రాంలో కూడా పాడారు కదా. సో అసలు మీ కెరియర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? చిన్నప్పుడు నేను స్కూల్ డేస్లో ఉన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం పాటలు అంటే. అప్పటి నుంచి పాడుతుండేవాడిని. స్టేజ్ షోస్ ఒక 5 years నుంచి నేను పాడుతున్నాను. ఈ మధ్య రీసెంట్గా ప్లేబ్యాక్ సింగర్ సింహ గారు ఉన్నారు కదా, సో ఆయనతో రెగ్యులర్గా చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ప్లేబ్యాక్ సింగర్గా ఏమేమి చేశారు? ఒక 2-3 మూవీస్లో పాడాను. రిలీజ్కి ఉన్నాయన్నమాట యాక్చువల్గా. ఓకే, రిలీజ్కి ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి. 2 ఉన్నాయా? ఓకే, ఆల్ ది బెస్ట్. అండ్ మీరు మా కోసం ఏమైనా ఒక మంచి సాంగ్ పాడతారా? సో అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. సో జై జయ శుభకర వినాయక పాడుతాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఆ ఆ ఆ ఆ. పాడారు. అంటే ఎప్పటి నుంచి నేర్చుకున్నారు సంగీతం మీరు? సంగీతం నేర్చుకోలేదండి, నాకు ఇష్టం పాటలు అంటే. సో చిన్నప్పటి నుంచి ఏ పాట వచ్చినా వినడం, ఎక్కువ సార్లు వినడం. ఓకే, సంగీతం నేర్చుకోకుండా ఎంత బాగా పాడుతున్నారు అయితే మీరు. గ్రేట్. ఓకే, హాయ్ ఇందు. హలో, ఎలా ఉన్నావు? చాలా బాగున్నానండి. కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నావా? లేదు లేదు, ఫ్రీగా మాట్లాడుకుందాం. ఓకే, నువ్వు కూడా ఎస్విబిసిలో పాడావు కదా? అవునండి, రీసెంట్గా 6 months బ్యాక్ ఎస్విబిసి ఛానల్లో ఆడిషన్స్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో అక్కడ 2 కీర్తనలు పాడే అవకాశం వచ్చింది. జనరల్గా ఒకటే వస్తుందట, నాకు బై గాడ్స్ గ్రేస్ నాకు 2 కీర్తనలు పాడే అవకాశం వచ్చింది. చాలా సో అక్కడ ఆ జర్నీతో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా మెమరీస్ ఉన్నాయి. సో వాళ్ళ దగ్గరుండి రికమెండేషన్తో అదేం కాకుండా సెలెక్ట్ అయ్యారు. విఐపి దర్శనం కూడా ఇప్పించారన్నమాట. తర్వాత ఎస్విబిసి చైర్మన్ గారితో నాకు ఆయన చాలా ఇంప్రెస్ అయ్యి మొమెంటో కూడా ఇవ్వడం జరిగింది. ఆయన పర్సనల్ పాకెట్ నుంచి కూడా కొంత అమౌంట్ గిఫ్ట్గా ఇవ్వడం కూడా జరిగింది అనమాట. సో అవన్నీ చాలా మెమరబుల్ అండ్ పాజిటివ్ వైబ్స్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి నావి. అండ్ చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం పాడడం అంటే. సో స్కూలింగ్ నుంచి ఇంకా ప్రతిదీ ఇందాక సూర్య చెప్పినట్టుగా సేమ్ నాది కూడా సేమ్ ఇంచుమించుగానే ఉంటుంది. సో ఎక్కువ వినడం, రిపీటెడ్గా ఒకటి నచ్చిందంటే వెంటనే దాన్ని గ్రాస్ప్ చేయడం, ఆ ట్యూన్ని ఇమీడియట్గా పాడడం అనేది చాలా ప్యాషనేట్గా చేయడం అది. సో దానికి మా మదర్ చాలా బ్యాక్ బోన్గా సపోర్ట్ ఉండేవారు. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ అంతకన్నా ఎక్కువ. సో మా హస్బెండ్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో ఆయన సపోర్ట్ వల్ల మేము న్యూజిలాండ్లో ఉంటాం యాక్చువల్గా. జస్ట్ ఒక 4 months బ్యాక్ ఇలా ఇండియా వచ్చేయడం జరిగింది, మూవ్ అయ్యాం అనమాట. నా కెరియర్ అది కొంచెం నేను ఏదైతే అనుకుంటున్నానో అది కష్టపడి నువ్వు ట్రై చేయాలి. సో నువ్వు అనుకుంటున్నావు కదా, అది అలా ఉండిపోకూడదు, వృధా అవ్వకూడదు. ఎస్విబిసి ఛానల్లో ఛాన్స్ వచ్చింది కాబట్టి ఇంక నుంచి నువ్వు ట్రై చేయి, దిస్ ఈజ్ ద కరెక్ట్ టర్నింగ్ పాయింట్ అని చెప్పి తను రిస్క్ చేసి చాలా పెద్ద స్టెప్పే తీసుకున్నాం అని చెప్పాలి. అక్కడ జాబ్ రిజైన్ చేసేసి ఇక్కడికి వచ్చేసాం అనమాట మొత్తం అంతా ఫ్యామిలీ. అయితే ప్రతి మగాడి విజయం వెనక ఆడవాళ్ళు ఉంటారంటారు, కానీ ఇక్కడ మీ వెనక మీ హస్బెండ్ ఉన్నారన్నమాట. అవునండి, రైట్. ఓకే, అలాగే మీరైతే చిన్నప్పటి నుంచి సంగీతం ఏం నేర్చుకోలేదు, జస్ట్ ఇలా పాడుతూ? లేదు లేదు, యాక్చువల్గా నాది సాంగ్స్ బాగా పాడుతోంది అమ్మాయి, సంగీతం నేర్పించండి అని చెప్తే 5th classలో జాయిన్ అయ్యాను. మామూలుగా చిన్నపిల్లలకి నేర్పించే ప్లేస్లో కాకినాడ మాది ప్రాపర్ యాక్చువల్గా. అక్కడ నెహ్రూ బాల్ భవన్ అనే దాంట్లో నేర్చుకోవడం జరిగింది. జస్ట్ ఒక 3 months 4 months అంతే. ఆ తర్వాత 13 years బ్యాక్ కాకినాడలో పెద్దాడ సురుకుమార్ గారు అని చెప్పి చాలా ఫేమస్ ఆవిడ దగ్గర నేర్చుకునే అవకాశం వచ్చింది. సో ఆవిడ దగ్గర ఒక 6 months నేర్చుకున్నాను అనమాట అంతే. ఆ తర్వాత మళ్ళీ వెరీ వెల్ మా జాబ్ రావడం, తర్వాత మ్యారేజ్ అయిపోవడం, దాంతో మ్యూజిక్కి బ్రేక్ అనేది పడింది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు? మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసాం. ఎస్. మా కోసం ఒక సాంగ్ పాడతారా? యా, ఖచ్చితంగా. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం. వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారః సకలలోకాయ
నిత్యాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కరా శంభో శంభో శంకరా ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం భజేహం. థ్యాంక్ యూ, బాగా పాడారు. యాక్చువల్గా బాగా పాడారు అని అందరికీ కామన్ అయిపోతున్నాయి, కానీ నాకు ఇంకా అంతకు మించి అద్భుతంగా అందరూ ఎవరికాలు తగ్గకుండా బాగా పాడుతున్నారు. ఓకే, వికాస్ గారు బాగున్నారా? ఓకే, అండ్ మీరు రికార్డింగ్స్ అండ్ స్టేజ్ షోస్ చేస్తారు కదండి. ఓకే, మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు మీ కెరియర్ని? 2017. ఓకే, 2017 నుంచోని అంటే ప్యాషన్ అంతే వినే వాళ్ళని ఇంతకుముందు 2017 నుంచోని ఇక పాడడం అనేది కొంచెం అలవాటు చేసుకొని 4 గోడల మధ్య ఇంట్లో పాడేవాడిని ఫస్ట్. తర్వాత నిదానంగా కొంచెం ఒక స్టెప్ వేద్దామని చెప్పేసి ఫ్రెండ్స్ ప్రోత్సాహం వల్ల కొంచెం అట్లా స్టేజ్ షోస్కి రావడం, రికార్డింగ్స్. ఓకే, 2017కి ముందు ఏం చేసేవారు మరి? జాబ్ నార్మల్గా జాబ్ చేసుకునే వాళ్ళు, తర్వాత ఇప్పుడు జాబ్ చేసుకుంటూ సింగింగ్ కంటిన్యూ చేస్తున్నారా? జాబ్ చేస్తున్నా, ఇక ఫుల్ టైం అయితే మ్యాక్సిమం ఇదే ఉంది, సింగింగే ఉంది. సో దీని ప్యాషన్తో జాబ్కి ప్రస్తుతానికి అలా బ్రేక్ ఇచ్చారనమాట. ఓకే, మా కోసం ఒక సాంగ్ పాడతారా? తప్పకుండా. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మ, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మ, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. ఓ సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీవమా. అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మ భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మ, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. ఈ మధ్య కాలంలో ఏమన్నా స్టేజ్ షోస్ ఇచ్చారా? వెళ్తుంటాం మేము నార్మల్గా మ్యారేజ్ ఈవెంట్స్ కానీ ఏమన్నా ప్రైవేట్ ఈవెంట్స్కి వెళ్తుంటాం. ఓకే, జాహ్నవి ప్రెసెంట్ నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నేను బీటెక్ చదువుతున్నాను, సెకండ్ ఇయర్. ఓకే, బీటెక్ సెకండ్ ఇయర్ చదువుకుంటూ ఇప్పుడు ఈ పాటలు కూడా నేర్చుకుంటూ రెండింటిని బ్యాలెన్స్ ఎలా చేస్తున్నావు మరి? అంటే ఇంకా అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి బ్యాలెన్స్ చేసి, అకాడమిక్స్ అండ్ మ్యూజిక్. ఓకే, స్కూల్లో అందరు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? అంటే నువ్వు టీవీలో కనిపిస్తున్నావు, పాటలు బాగా పాడుతున్నావు, సో ఎలా ఉండేది స్కూల్లో? స్కూల్లో నేను ఎంత వీలైతే అంత నార్మల్గానే ఉంచడానికి ట్రై చేసేదాన్ని సిచ్యువేషన్. ఐ జస్ట్ నెవర్ యూస్ టు టెల్ ఎనీవన్ దట్ ఐఎమ్ ఎ సింగర్, ఇట్లా యూనో ఐ డిడెంట్ సే ఎనీవన్. అంటే అది రికగ్నిషన్ ఆటోమేటిక్గా వచ్చింది స్కూల్లో. అంటే పాడుతున్నావు అనగానే ఏ ప్రోగ్రామ్ అన్నా జాహ్నవి ఎక్కడ, జాహ్నవి ఐ కెన్ రిలేట్ టు దట్. అది ఉంటుంది, అది ఉంటుంది స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎనీవేర్. సో 2017లో పాడుతా తీగ విన్నర్ కూడా నువ్వు. సో దాని తర్వాత స్కూల్కి వెళ్ళినప్పుడు, యాక్చువల్లీ స్కూలేనా 2017 నువ్వు? స్కూలేనా? అప్పుడు ఎలా ట్రీట్ చేశారు స్కూల్లో? యాక్చువల్లీ అప్పుడు మేము హైదరాబాద్ మూవ్ అయ్యాము, సో ఇట్ వాజ్ అ ఫ్రెష్ స్టార్ట్. సో అక్కడ ఎక్కువ ఎవరికి తెలియకుండే, అండ్ ఇట్ వాజ్ అ గుడ్ థింగ్. అక్కడికి వెళ్ళి ఉంటే వేరేలా ఉండదు, ఇక్కడికి వచ్చేసారు కాబట్టి కామ్ అయిపోయింది అన్నమాట. సరే, ఇప్పుడు మా కోసం ఒక మంచి సాంగ్ వినిపిస్తావా? డెఫినెట్లీ. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా, వెన్న దొంగవైను మన్ను తింటివా, కన్నెగుండె ప్రేమలయలా మృదంగానివా. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా, జీవకోటి నీ చేతి తోలు బొమ్మలే, నిన్ను తలచి ఆటలాడే కీలు బొమ్మలే. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. నైస్. ఓకే, సూర్య గారు మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రజెంట్? ప్రస్తుతం నేను ఓన్లీ స్టేజ్ షోస్ చేస్తున్నానండి. ఓకే, సో సింగింగ్ కెరియర్గా తీసుకొని స్టేజ్ షోస్ అండ్ సింగింగ్ చేసుకుంటూ అలా గడిపేస్తున్నారు ప్రస్తుతానికి. ఇష్టమైన, అవును, నచ్చిన పని చేయడంలో ఆనందం ఇంకెక్కడ దొరకదు నిజంగా అయితే. ఓకే, మరి మీరందరూ కలిసి నాకు ఒకసారి ఇంకొక
గ్రూప్ సాంగ్ పాడితే వినాలని ఉంది. నాతో పాటు మా ప్రేక్షకులకు కూడా ఉంది, ఎప్పుడెప్పుడు పాడిస్తానా అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సో ఒకసారి ఒక గ్రూప్ సాంగ్ పాడండి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. భద్రశైలరాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియా. భద్రశైలరాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియా. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల. సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక. భద్రశైలరాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియా. కోదండరామ పాహి కోదండరామ. కోదండరామ 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 పాహి కోదండరామ. నీ దండ నాకు నీ విందుబోకు వాణిల నీకు మధుపరాకు. కోదండరామ 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 పాహి కోదండరామ. తల్లివి నీవే తండ్రివి నీవే దాతవు నీవే దైవము నీవే. కోదండరామ కోదండరామ రామ 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 కోదండరామ. అద్భుతం, అసలు మామూలుగా లేదు. నాకైతే అసలు ఎంత చక్కగా పాడుతున్నారు అందరూ కూడా. దేవుడు ఖచ్చితంగా వచ్చేయాలి మన స్టూడియోకి, వీళ్ళు ఇంత బాగా నా గురించి పాటలు పాడుతుంటే నేను పైనుండి ఏం చేస్తున్నానా అని చెప్పేసి. చాలా సూపర్గా పాడుతున్నారు అందరూ కూడా. ఓకే ఇందు, మీరు హౌస్ వైఫ్ అని చెప్పారు కదా, సో కెరియర్ని అలాగే ఫ్యామిలీని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ప్రస్తుతం అయితే అది కొంచెం కష్టంగానే ఉండండి బ్యాలెన్స్ చేయడం, కానీ ప్యాషనేట్గా సింగింగ్ అనేది చాలా ఇష్టం కాబట్టి రెండిటిని ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తున్నాను. ముందుగా చెప్పినట్లుగా మా వారి సపోర్ట్ చాలా ఉంది కాబట్టి నేను చేయగలుగుతున్నాను హ్యాపీగా రెండు కూడా. మీరు స్టేజ్ షోస్కి వెళ్తున్నప్పుడు మీ హస్బెండ్ కూడా మీతో సపోర్ట్గా రావటం ఇవన్నీ చేస్తున్నారు? అయితే అంటే రీసెంట్గానే ఇండియా మూవ్ అయ్యాం కాబట్టి తను అన్నిటికీ రావడం అవ్వదు. సో రీసెంట్గా సింహా సార్తో నేను ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది, ఆయనతో కొన్ని పాటలు పాడడం జరిగింది. అప్పుడు ఈయన వచ్చి నన్ను డ్రాప్ చేసి కాసేపు వెయిట్ చేసి వెళ్ళడం, తర్వాత సింహా సార్తో మాట్లాడడం అది జరిగింది. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు తను కూడా. ఓకే, అంతే కదా, భార్య ఎదుగుతున్నప్పుడు భర్తకు ఖచ్చితంగా ఆనందంగా ఉంటుంది. తల్లిదండ్రులకి ఎలా అయితే ఆనందంగా ఉంటుందో హస్బెండ్కి కూడా సేమ్ అలానే ఉంటుంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు ఇంట్లో అందరూ? చాలా మా అత్తయ్య గారు వాళ్ళ వైపు మావయ్య గారు వాళ్ళందరూ అయితే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. వస్తూనే మంచి మంచి అవకాశాలు రావడం, అలాగే చాలా మంచి పేరు తెచ్చుకుంటూ అన్ని చోట్ల రావడం అనేది వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అలాగే మా నాన్నగారు వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఓకే, కోసం ఒక మంచి సాంగ్ పాడతారు? కలియుగం ఎటులైన కలదుగాని కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా 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 సర్వేశ్వరా. ఈరోజు యాక్చువల్గా మనందరం కలిసాము అంటే వినాయక చవితి సందర్భంగానే కలిసాం కాబట్టి నాకు మీరందరూ గ్రూప్ సాంగ్గా ఒక వినాయకుడు పాట పాడితే వినాలని ఉంది. ఒక పాట పాడరా నా కోసం? జై జై గణేశ జై కొడత గణేశ జై ములివ్వు బొజ్జ గణేశ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బొజ్జి గణేశ గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులస, దేశం పలువైపులా ఏదో రభస, మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా, చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా. గణేశ గం గణపతి గణేశ గం గణపతి గణేశ గం 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 గణపతి. జై జై గణేశ జై కొడత గణేశ జై ములివ్వు బొజ్జ గణేశ గణేశ.
హాయ్ హాయ్ గణేష అడిగేస్తా గణేష అభయమివ్వు బుజ్జి గణేష గణేష. రైట్. ఓకే వికాస్ గారు, మీరు రికార్డింగ్స్ చేశారని చెప్పారు కదా, ఎన్ని మూవీస్కి రికార్డింగ్స్ చేశారు? ఒక 5-6 అండ్ 5-6 మూవీస్కి రికార్డింగ్. అంటే రీసెంట్గా స్టార్ట్ చేశారు కాబట్టి 5-6, ఇన్ ఫ్యూచర్లో చాలా ఉంటాయిలేండి. అండ్ ఇంకా మీకు బాగా కాంప్లిమెంట్ వచ్చిన సాంగ్ ఏంటి? అట్లనే అంటే అన్ని సాంగ్స్ మామూలుగా స్టేజ్ ప్రోగ్రామ్స్లో అయితే మనం రెగ్యులర్గా పాడేటప్పుడు కాంప్లిమెంట్స్ ఇస్తూనే ఉంటారు. ఓకే, గుర్తుండిపోతుంది కదా, అరే ఈరోజు అసలు మామూలుగా రాలేదు మనకి అని ఒక హార్ట్ నిండిపోయిన ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ది బెస్ట్ కాంప్లిమెంట్ అని. బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం లేదు మ్యామ్. కాకపోతే నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అయితే ఫస్ట్ ఒక రాములవారి సాంగ్ పాడిన అనమాట, అంతరామమయం అని చెప్పే సాంగ్. అంటే కరెక్ట్ 2 years బ్యాక్. 2 years బ్యాక్ అంటే నేను ఈ ప్రోగ్రామ్స్కి రావడం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ డివోషనల్ సాంగ్ అంతరామమయం సాంగ్ తోటి స్టార్ట్ చేసిన అనమాట. ఓకే, మరి మా కోసం వినిపిస్తారా? అదే సాంగ్ వినిపిస్తారా లేదా మీ ఇష్టం? ఇదే పాడమండి. ఓకే, పాడండి. అంతరామమయం ఈ జగమంతరామమయం, అంతరామమయం ఈ జగమంతరామమయం, అంతరామమయం. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా, సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుదులు అవనీ జంబులు, అంతరామమయం ఈ జగమంతరామమయం, అంతరామమయం. థ్యాంక్ యూ, బాగా పాడారు. యాక్చువల్గా బాగా పాడారు వర్డ్ కామన్ అనమాట. ఈరోజు మొత్తం నాకు బాగా పాడారు. అదేంటంటారు, ఏదో అంటారు కదా, జస్ట్ లైక్ ఊతపదం అనిపోయింది అనమాట నాకు. ఈరోజు బాగా పాడారు ఎందుకంటే అందరూ ఒకరికి మించి ఒకరు చాలా బాగా పాడుతున్నారు. అండ్ ఇప్పటి వరకు అయితే మనం మీ కెరియర్ గురించి వాటి గురించి తెలుసుకున్నాం కదా. సో నీలో ఒక బెస్ట్ క్వాలిటీ ఏంటి అని నువ్వు చెప్పకు, ఎందుకంటే నువ్వంటే నీ గురించి నువ్వు చెప్పేసుకుంటావు కదా. మీ ముగ్గురు చెప్పండి, జాహ్నవిలో ది బెస్ట్ క్వాలిటీ ఏంటి, అలాగే ఒక మైనస్ క్వాలిటీ కూడా, అంటే అనిపిస్తుంది కదా. అంటే జాహ్నవి మామూలుగా చూడడానికి ఇంత ఇక్కడ చాలా సింపుల్గా కనిపిస్తుంది. స్టేజ్ ఎక్కిన తర్వాత తను మైక్ పట్టుకుని వన్స్ పాట పాడిన తర్వాత అక్కడ ఆడియన్స్ అయితే ఉర్రూతులోకిస్తుంది. అది తెలిసిపోతుందిలే, అంటే ఎవరికి వాళ్ళు ది బెస్ట్ గానే పాడేస్తున్నారు. జాహ్నవి అయితే ఇంకా రాక్ స్టార్, శివంగి పిల్ల కూడా అనొచ్చేమో. ఓకే, అలాగే మరి ఇప్పుడు ఏదన్నా ఒకటి నెగిటివ్ చెప్పమంటే? తనలో నాకు తెలిసి నెగిటివ్ అయితే ఏం లేదు, ఎందుకంటే తనతో ఆల్మోస్ట్ నేను చాలా షోస్ చేశాను. ఓకే, ఎప్పుడు తను పాడుతుంటే అంటే తను పాడుతున్న ప్రతిసారి మనం ఎందుకు ఇలా ఇంత యాక్టివ్గా పాడలేకపోతున్నాం అన్నంత యాక్టివ్గా ఉంటుంది తన స్టేజ్. అంటే ఇక్కడ స్టేజ్ పైన ఉన్న వాళ్ళకి కాదు, కింద ఉన్న వాళ్ళు డాన్స్ చేస్తారనమాట తన పాట. అంత రాక్ స్టార్. ఇంత ముందు ఎప్పుడన్నా ఇంత ఘనంగా పొగిడాడా? అంటే అన్నయ్య ఎప్పుడు మోటివేట్ చేస్తూనే ఉంటారు. సో ఓకే, మరి నువ్వేం చెప్తావు తనలో ది బెస్ట్ క్వాలిటీ అంటే? హీస్ వెరీ రెసిలియంట్, అంటే పేషెన్స్ చాలా ఎక్కువ, సహనం, యునో. సో హీస్ వెరీ రెసిలియంట్, నాకు అది నచ్చుతుంది అన్నలో. అంటే నేను ఎంత గోల్ చేసినా కూడా హీ జస్ట్ టాలరేట్స్ ఇట్ విత్ సింపుల్ స్మైల్, ఐ థింక్. అండ్ హీస్ వెరీ సింప్లిసిటీ, యునో, హీ మెయింటైన్స్ ఇట్. చూస్తుంటే తెలుస్తుంది సైలెంట్ గా, ఓపిక ఎక్కువ ఉన్నట్లుగా. ఓకే, మరి కోపం తెప్పించేది ఏంటి తనలో నీకు? నేను ఎప్పుడు అన్నయ్యని కోప్పడుతూ చూడలేదు యాక్చువల్లీ. చూడలేదా? హీస్ ఆల్వేస్ స్మైలింగ్, హీ హాస్ దట్ స్మైల్ ఆన్ హిస్ ఫేస్. ఓకే, అలాగే మరి ఇందులో అక్క మెట్ హర్ వెరీ రీసెంట్లీ. ఇప్పటి వరకు అయితే షీఈస్ వెరీ యునో సాఫ్ట్ అండ్ ఇట్లా అందరితో మింగిల్ అయిపోతూ, ఐ డోంట్ నో, లైక్ ఇప్పుడే కలిసాను నేను జస్ట్. ఓకే, అంటే రీసెంట్ గా పరిచయం అయ్యారు. సో ఇంకొంచెం డెప్త్ గా తెలుసుకుంటారనమాట. మీరందరూ కలిసి ఏదన్నా షో చేశారా ఇంతకు ముందు? నేను సూర్య అన్న చేసాం చాలా సార్లు. ఓకే, నాట్ విత్ ఇందు అక్క అండ్ వికాస్ అన్న యట్. ఓకే, సో ఇప్పుడు నా షోలోనే చేస్తున్నారు అయితే మీరు. మీ నలుగురిని కలిపాను నేను. ఓకే, అండ్ నీకు అర్థమైనంత వరకు జాహ్నవి గురించి
ట్రావెల్ చేశారు కదా ముగ్గురుతో. సో మీరేం చెప్తారు ప్లస్ మైనస్ అంటే? జాహ్నవి గురించి అయితే నేను వచ్చిన దగ్గర నుంచి నన్ను నేను చూసుకున్నట్టుంది జాహ్నవి. అంటే నేను ఎంత యాక్టివ్గా ఉంటాను, నా స్కూలింగ్ నుంచి కాలేజ్ టైంలో ఎంత అల్లరి చేస్తాను కనిపించకుండా. తను చాలా ఫాస్ట్గా మింగిల్ అయిపోయింది నాతో. సో ఇద్దరం ఒకలానే ఉన్నాం కాబట్టి ఇంత ఫాస్ట్గా సెట్ అయ్యామని అనిపించింది నాకు. అండ్ సూర్య గురించి చెప్పాలంటే సేమ్, తను ఎప్పుడు చాలా కూల్గా ఉంటాడు. ఎంత టెన్షన్ ఉన్నా కూడా పైకి చూపించాడు అనమాట. లోపలే పడతాడు తప్ప బయట వాళ్ళు ఎవరికి అది కనిపించకుండా వాళ్ళు టెన్షన్ పడకుండా ఉండేలా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. చాలా పేషెన్స్ ఎక్కువ. అలాగే ఎవరన్నా ఏదన్నా హెల్ప్ అడిగితే ఇమీడియట్గా ఉంటాడు అనమాట. సో అది తను నాకు 8-9 ఇయర్స్గా ఫ్రెండ్ సూర్య నాకు. అండ్ నేను ఇండియా వచ్చేసిన తర్వాత ఫస్ట్ తన మీట్కే ఈవెంట్లు స్టార్ట్ అయినప్పుడు తను ఇన్వైట్ చేశాడు అనమాట. తన ఫ్రెండ్స్ మీట్ ఉందని చెప్పి రాయిందు అని. సో అక్కడి నుంచి నావి స్టేజ్ షోస్ అవి స్టార్ట్ అవడం జరిగింది. ఆ టైంలో వికాస్ కూడా పరిచయం అయ్యారు నాకు. సో ఆ రకంగా వికాస్ కూడా రీసెంట్గానే ఫ్రెండ్ అనమాట. మేము ముగ్గురం కలిసి కొన్ని ఈవెంట్స్ అయితే చేయడం జరిగింది. నేను వీళ్ళతో చేయడం జరిగిందని చెప్పాలి యాక్చువల్గా. వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, నేను రీసెంట్గా వచ్చాను కాబట్టి. ఓకే, సో మీరేం చెప్తారు సూర్య గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్య గురించి చెప్పాలంటే హెల్పింగ్ నేచర్ ఎక్కువ మ్యామ్. హెల్పింగ్ నేచర్ ఫస్ట్ నాకు నచ్చేది. హెల్పింగ్ నేచర్ చెప్పేస్తున్నారు. ఇది ఇప్పుడు మా దాంట్లో ఏ సింగర్స్ని ఎవరిని అడిగినా ఫస్ట్ వచ్చే వర్డ్ అయితే హెల్పింగ్ నేచర్. ఓకే, ప్రతి ఒక్కరికి హెల్పింగ్ నేచర్ ఒకటి. హిందూ అన్నట్టుగా కొంచెం ఓపిక ఎక్కువ. ఓకే, ఓపిక ఎక్కువ. ఎవరు ఏదైనా కానీ నేను కూడా ఇంతవరకు ఇప్పుడు నాకు పరిచయం 2.5 years అవుతుంది. ఈ జర్నీలో ఎప్పుడు కోపంగా ఎప్పుడు చూడలేదు నేను కూడా. ఓకే, సో అయితే పర్లేదు. అయితే నేను కొంచెం సూర్య గారి దగ్గర సింగింగ్ నేర్చుకునే ధైర్యం చేయొచ్చేమో, కొట్టకుండా తిట్టకుండా. మీరు పక్కనే ఉండి కొంచెం గైడెన్స్ ఇవ్వాలన్నమాట. అంటే నువ్వు విన్నర్ ఆల్రెడీ, సో నీ దగ్గర నేర్చుకుంటే కొంచెం బెటర్ ఏమో నేను కూడా. సో ఆయన ఏమో కోప్పడకుండా అలా ఏంటి సైలెంట్ గా నేర్పిస్తారనేసి అనుకుంటున్నా. నేర్పిస్తారా మరి? హెల్పింగ్ నేచర్ ఎక్కువ అని చెప్పారు, హెల్ప్ చేయాలి నాకు. చేస్తారా? అంటే ఇంకా బెటర్ గా నేర్పిస్తుంది. అందుకే తన గైడెన్స్ లోనే నేర్పించండి మీరు. వావ్, ఖచ్చితంగా. సో మీ ముగ్గురు వికాస్ గురించి చెప్పాలి. వికాస్ అంటే తనను ఒక 4 years నుంచి నాకు తను తెలుసు. అంతకుముందు నేను ఫస్ట్ చూసినప్పుడు ఈ అబ్బాయి చాలా బాగా పాడుతున్నాడు అని అనుకునేవాడిని. తర్వాత మాకు ఇంకొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే తను స్టార్టింగ్లో వస్తుంది, సరే తను కూడా ఒక మంచి స్టేజ్ తీసుకెళ్ళాలని చెప్పేసి మేము అందరం అనుకుని తను కూడా మంచి మంచి షోస్ చెప్పడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా తను మంచి నేమ్ తెచ్చుకుని ఉండేదన్నమాట. ఓకే, అంటే తను బాగా పాడుతున్నాడు అని చెప్పేసి అటు నుంచి మనకి చెప్పేవారు అందరూ కూడా. సో మీ ఇద్దరికి ఎప్పటి నుంచో పరిచయం ఉంది అని అంటున్నారు, ఆల్రెడీ స్టేజ్ షోస్ కూడా చాలా చేశారంటున్నారు కదా. సో మీ ఇద్దరు కాంబినేషన్లో ఒక సాంగ్ వినాలని ఉంది నాకు. అల్లా శ్రీరామా శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు, కళ్యాణ గుణగనుడు కరుణాగనాగనుడు ఎవడు, అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు, ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడుగాక ఇంకెవ్వడు, తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం, తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం. అలాగే జాహ్నవి, నువ్వు కూడా నా కోసం ఇప్పుడు ఒక మంచి సాంగ్ పాడుతున్నా అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ పాడారు కదా, సో మీ ఇద్దరు పాడితే వినాలని నాకు అనిపిస్తుంది అనమాట. డెఫినెట్లీ. ఓకేనా? సరే, నా కోసం మీ ఇద్దరు కూడా ఒక సాంగ్ పాడండి. వెంకటేశ శ్రీనివాస శేషశైలవాస మాధవ కేశవ మధుసూదన, మాధవ కేశవ మధుసూదన
నందనందనా నరహరి నారాయణ పరమాత్మ పరంధామ పరమానంద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద వేయి నామాల వాడ వెంకటేశుడా మూడో నామాల ముత్తు శ్రీనివాసుడా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముందు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వాడి వంగు బంగారు దేవుడా నరహరా నగధరా మురళీహరా శ్రీకర శ్రీధర శ్రితమందార సర్వేశ్వర పరమేశ్వర శాంతాకార శంఖ చక్రధర సప్త శైలేశ్వరా. నైస్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు నువ్వు బీటెక్ సెకండ్ ఇయర్ కదా, సో నీ కెరియర్ ఆప్షన్ ఏం చేసుకుందాం అనుకుంటున్నావు? అంటే సింగింగ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నావా, లేదంటే బీటెక్ కంప్లీట్ అయ్యాక జాబ్ చేసుకుంటూ ఇది ఫ్యాషన్గా అలా చేసుకుంటూ వెళ్దాం అనుకుంటున్నావు? అంటే రెండు బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నావు, పూర్తిగా ఇటు మారదాం అనుకుంటున్నావు సింగింగ్? అంటే ఇంకా అంత ఎక్కువ ఏం ప్లాన్ చేసేసుకోలేదు. ఓకే, జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. అంటే లైఫ్ ఎట్ సైడ్ తీసుకెళ్తే ట్రైంగ్ టు డూ ద బెస్ట్ దేర్. ఓకే, ఎటు వెళ్ళినా సరే నీ 100% అక్కడ పెడదాం అనుకుంటున్నావు అంతే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. యా, ఓకే. సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నేను ఏదైనా బిజినెస్ చేసుకుందామని చూస్తున్నాను. ఓకే, ఫ్యూచర్లో అంటే ఇది చేసుకుంటూ బిజినెస్ కూడా ఏదైనా ప్లాన్ చేద్దామని చూస్తున్నాను. రెండింటిని సైమల్టేనియస్లీ. అవును, ఇప్పుడు మామూలుగా వింటూ ఉంటాము సినీ ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ తక్కువ వస్తాయి, సో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాము అది ఇది అని అంటుంటారు. మీరు ప్లేబ్యాక్ సింగర్గా చేశారు, మీరు రికార్డింగ్స్ చేశారు కదా, సో మీరు కూడా అలాంటి స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్ చేశారా? అంటే మనం ఎంత కొంచెం మనకు పేరు వచ్చినా సరే మనకు సపోర్ట్ చేసేవాళ్ళంటూ ఒకళ్ళు ఉండాలి. సో నాకైతే ఈ మధ్యకాలంలో ప్లేబ్యాక్ సింగర్ సింహ గారు చాలా సపోర్ట్ చేస్తున్నారనమాట. ఓకే, సో ఆయన సపోర్ట్తోనే ఎక్కువగా బయట పెద్ద పెద్ద షోస్ కూడా ఈ మధ్య కాలంలో చేయడం జరుగుతుంది. ఓకే, సింహ గారు మీకు బాగా చాలా సపోర్ట్ చేస్తారు సార్. అవును, మీ ఇద్దరి దగ్గర నుంచి కూడా సార్ పేరు విన్నా ఇందాక నేను, సింహ గారి గురించి కదా. ఓకే, సో మీరేమన్నా ఫేస్ చేశారా అలాగా? నేనైతే ఏం చేయలేదు మ్యామ్. ఏం చేయలేదు, ప్రస్తుతానికి హ్యాపీ అలా వెళ్ళిపోతుంది. ఓకే, మీ అందరూ కలిసి ఒక మంచి గ్రూప్ సాంగ్ పాడతారా? మంచి జోస్ఫుల్గా. తప్పకుండా. రైట్. దండాలయ్యా ఉండ్రాలయ్యా దయించయ్యా దేవా, నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. దండాలయ్యా ఉండాలయ్యా దయించయ్యా దేవా, నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా. ఓ దండాలయ్యా ఉండ్రాలయ్యా దయించయ్యా దేవా, నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. చాలా 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 అంటే చాలా బాగా పాడారు. వెరీ వెరీ నైస్. మీరు పాడిన పాట అయితే చాలా బాగుంది, కానీ నాకు అప్పుడే క్లోజ్ చేయాలని అనిపించట్లేదు. నాకు ఇంకొక సాంగ్ కూడా మీ అందరి దగ్గర నుంచి వినాలని ఉంది, గ్రూప్ సాంగ్. సో నా కోసం ఇంకొక సాంగ్ పాడండి. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక, మా జీవనమేక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక, సుఖ శాంతులు సంపదలిడుగాక, నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక.
హ్యాట్స్ ఆఫ్ అందరూ. థ్యాంక్ యూ. చాలా 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 చక్కగా అందంగా రెడీ అయ్యి అందంగా పాటలు పాడారు అందరూ కూడా. చాలా క్యూట్గా ఉన్నారనమాట. మీరందరూ ఎంత క్యూట్గా అయితే ఉన్నారో మీ పాటలు కూడా అంతే చక్కగా క్యూట్గా ఉన్నాయన్నమాట. అంటే నాకు ఇంకా సంగీతంలో వర్ణించడం అంటే ఇంకా అంత బాగా రాదు కాబట్టి నాకు వచ్చిన లాంగ్వేజ్లో వర్ణించాను. మీరు కావాలంటే మీకు నచ్చిన లాంగ్వేజ్లో మలుచుకోండి దాన్ని. ఓకే, సో ఫైనల్గా అయితే మీ నలుగురికి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్. ఎందుకంటే పండగ పూట ఎంత హడావుడిగా ఉంటుందో నాకు తెలుసు. సో ఇంట్లో చేసుకొని మా స్టూడియోకి వచ్చి నన్ను అలాగే మా ప్రేక్షకులందరినీ కూడా చాలా చక్కగా అలరించారు. అంటే కాసేపు అలా భక్తి పారవశంలో మునిగి తేలేలా చేశారన్నమాట మీ మంచి సాంగ్స్తో. సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో ఒక్కసారి మీ అందరి తీయటి గొంతులతో మా ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పండి. తప్పకుండా. ఏవిఎన్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వా, గ్రేట్. ఇది కూడా చాలా తీయగానే ఉందన్నమాట. ఇంకేం అవసరం లేదు, నేను ఇంటికే లేని తిన్ను. మీ మాటలు మీ పాటలతో నాకు నిండిపోయింది చక్కగా. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఇది ఇవాల్టి వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ABN.